తెలియజేస్తున్నాను. సో ఇతని గొప్ప అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్ అండ్ మై బెస్ట్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ మాకు అశోక్ గారు, అలాగే మహాజ్ఞాని మహాగురువు గారైన డాక్టర్ ఎస్పి పాటిల్ సార్, తర్వాత కారణ జన్మలైన మన గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సుద్ సార్కి ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ఆఫ్ క్లాస్. ఎస్, సో వాళ్ళు కనుక అశోక్ సార్ కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే ఇంత గొప్ప జీవితాన్ని మాత్రం అయితే తీసుకుని ఉండేవాడిని కాదు. సో ఇక్కడ మీ కళ్ళతో చూస్తున్నారు, ఒక ఆమె శారీస్ అమ్ముకున్న ఆవిడ ఈరోజు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది, సుమారుగా 2 లక్షల రూపాయలు ఆదాయం తీసుకుంటూ. ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇక్కడ ఒక టైలరింగ్ చేసే ఆవిడ ఈరోజు 5 భాషలు మాట్లాడుతుంది అనర్గళంగా మేడం. సో వాళ్ళ మేడంకి, వాళ్ళ కోడలికి సుమారుగా ఒక డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చింది. ఎక్కడ? థాయిలాండ్లో, జెమ్స్ గ్యాలరీలో. ఒకసారి ఆలోచించండి, అవుతుందా? ఇండియాలో ఉండి అవుతుందా? 18 సంవత్సరాల్లో నాకు తెలిసి నేను మా మేడం కనీసం ఎక్కడికి పక్కనున్న రామోస్ ఫిలిం సిటీ కూడా తీసుకుని వెళ్ళలే. ఆఖరికి మా ఊళ్ళో సముద్రం కూడా బీచ్కి తీసుకెళ్ళి. ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ, ఎప్పుడు చూసినా అర్జెంట్ బిజీ. ఎలికి ఎప్పుడు కూడా 24 గంటలు బిజీ ఉంటుంది, అవునా కదా? కానీ ఏమి సాధించలేదు. కానీ సింహం 4 గంటలు పనిచేస్తుంది, 4 గంటలు పనిచేస్తుంది. సింహం లెక్క ఉంటామా లేదా? సో ఇట్లా ఉండాలి, అవునా కదా? బతికితే సింహం లెక్క బతకాలి. ఎంతమంది సింహం లెక్క బతకాలనుకుంటున్నారు? కావాలా? సో సింహం లెక్క బతకాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 years ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలి. సో థాయిలాండ్లో ఫస్ట్ రోజు మేము మాకు టైగర్ టోపియా తీసుకుని వెళ్తే అక్కడ ఫస్ట్ మేము దిగిన ఫోటో ఏంటంటే తెల్ల సింహంతో దిగాం. ఆ తెల్ల సింహానికి యాక్చువల్గా అక్కడ ట్రైనరు కొద్ది దూరంగా ఉన్నాడు. మా మిస్సెస్ ఏమో చాలా అంటుంది, ఇట్లా అంటే భయపడుతుంది. వీడియో కూడా మీకు షేర్ చేశాను. తర్వాత తెల్ల సింహంతో, తర్వాత చిరుతపులతో దిగాం. ఆ తర్వాత కొండ చిలువతో ఫోటో దిగాం. బాగుందా? కొండ చిలువ అంటే ఇలా పట్టుకుని అనుకుంటే ఒళ్ళు గొగురు పుడుస్తుంది, ఒళ్ళు ఎంత తెమ్మడేసినట్టు ఉంటుంది అంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఎలుగుబంటితో, నీటి ఎలుగుబంటితో ఫోటో దిగాం. నీటి ఎలుగుబంటి దొరకమనుకోండి కొరికేస్తుంది. నీటి ఎలుగుబంటి తర్వాత చిన్న మనకు కోతి పిల్లలతో ఫోటోలు దిగాము. చిన్నవి, ప్రపంచంలో అతి చిన్న కోతి పిల్లలతో ఫోటో దిగాము. తర్వాత అతిపెద్ద మొసళ్ళతో కూడా దిగాము. తర్వాత నెక్స్ట్ అతిపెద్ద బుద్ధ భగవానుడితో ఫోటో దిగాం. మనకు బుద్ధ భగవానుడు కొన్ని నాకు తెలిసి ఒక 13-14 మీటర్ల హైట్లో ఉంటారు. సో అంత పెద్ద ఎత్తులో ఉండే ఫోటో దిగడం. సో చాలా ఫస్ట్ రోజు మాకు చాలా ఎంజాయ్మెంట్. మా యొక్క హోటల్ వచ్చి అమరీ హోటల్లో ఇటుపక్క రోడ్డుకి ఇవతల వైపు మా హోటల్ ఉంటుంది, అవతల వైపు బీచ్. మన వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. అక్కడ హోటల్లో దిగుతున్నారు, నిక్కర్లు వేసుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, బయటికి పరిగెత్తుతున్నారు. ఒక్కరు దొరకట్లేదు, ఎవరు దొరకట్లేదు. ఫోన్లు ఏమో కలవట్లేదు. ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో తెలియట్లేదు మాకు. తర్వాత టైం చెప్తే మాత్రం వస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చూసుకుంటూనే వస్తున్నారు. సెకండ్ డే వచ్చేసరికి మళ్ళీ మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళాం. సో కోరల్ ఐలాండ్ అంటే అదొక భూతల స్వర్గం. చేస్తే వెస్టీజ్ చేయాలి, తిరిగితే థాయిలాండ్ తిరగాలనే దానికి నిలువెత్తి నిదర్శనం కోరల్ ఐలాండ్. అక్కడ స్కై డైవింగ్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలామంది అక్కడ పారాసైలింగ్ అని ఉంటుంది. పైకి మనకు వాటర్ పై నుంచి ఇలా తీసుకుని ఇట్లా యూటర్న్ ఇలా తీసుకుని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడే దింపుతాడు. పారాసైలింగ్ ఒకటి నీటి మీద నుంచి తీసుకొని వస్తాడు, రెండోది ఏంటంటే మనకు కొండ మీద నుంచి తీసుకొని వస్తాడు. ఇది ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇది సుమారుగా 3,500 బాట్స్ అంటే సుమారుగా 10,000 ఉంటుంది. ఇది 7,000 రూపాయలు. ఇవన్నీ మన లీడర్స్ అందరూ చేస్తారు. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాటర్లో 10 నిమిషాలు ఉన్నారు. చాలామందికి మేడం 10 నిమిషాలు ఉండేసరికల్లా భయపడిపోయింది. మేడం భయపడేదంటే ఏం జరుగుతుందా అని చెప్పి అదొక ప్రత్యేకమైన ఒక జంతువుతో ఒక టచ్ చేపిస్తారు, ఇట్లా టచ్ ఫీల్ చేపిస్తారు. చాలామంది వీడియోస్ అలా చాలా బ్రహ్మాండంగా తీసుకున్నారు. రెండో రోజు తర్వాత మాకేంటంటే స్పెషల్గా మాకు మేనేజ్మెంట్తో మేము ట్రావెలింగ్ చేసాం కాబట్టి మేము ఈ యాక్టివిటీస్ ఏం చేయలేకపోయినాం.
మనకు మన మేనేజ్మెంట్తో మేము మాకు సపరేట్గా ఒక నావ్ ఇచ్చారు, యాక్సెట్ ఇచ్చారు. మేము తిరుగుకున్నాం, నేను మా మేడం. కంపెనీ మేనేజ్మెంట్ అంతా కలిపి తిరిగాం. తర్వాత అలాగే బనానా బోట్ డ్రైవింగ్ అనేది ఆ రోజు చేసాం, ఫుల్లీ ఎంజాయ్ చేసాం. బనానా బోటింగ్లో ఎంత ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా కాదు. సుమారుగా కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ వస్తాం. తర్వాత స్కైపర్ అనే ఒక డ్రైవింగ్ ఉంటుంది, ఆ డ్రైవింగ్ కూడా చేస్తాం. తర్వాత మా మిస్సెస్ ఒక మంచి కొబ్బరి బొండాలు తాగాం. అయితే ఆంధ్రాలో కొబ్బరి బొండాలు ఇండియాలో కొబ్బరి బొండాలు ఉండవా సార్, తెలంగాణలో కొబ్బరి బొండాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ ఇక్కడ తాటి ముంజలు తెలుసా? తాటి ముంజలు తింటే ఎలా ఉంటుందో కొబ్బరికాయ నీళ్ళు తాగితే అక్కడ అలా ఉంటుంది. ఒక్కొక్కటి 70 బాక్స్ ఉంటాయి, సుమారుగా 210 రూపాయలు. అది రెండో రోజు. అది కోరల్ ఐలాండ్లో. తర్వాత మళ్ళీ లంచ్ అంతా కూడా అక్కడ లంచ్ ఉంటే బాగుంటుందా, ఇక్కడ లంచ్ ఉంటే బాగుంటుందా? అక్కడ బాగుంటుందా? అక్కడ లంచ్ బాగుంటుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అక్కడ లంచ్ చేస్తే మనకు అక్కడ పోర్క్ని చికెన్ అంటారు. అక్కడ ఎంతమందికి కావాలి చికెన్? పంది మాంసాన్ని అక్కడ చికెన్ అంటారు. ఎంతమందికి కావాలి? కాబట్టి అక్కడ ఫుడ్ పెట్టలేదు మన గ్రేట్ మేనేజ్మెంట్, మన ఫుడ్డే పెట్టింది, మన చికెన్. వెరీ ఫెంటాస్టిక్. అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి పోర్క్ తినేశారు, చాలామంది చికెన్ అనుకొని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వెజ్ వాళ్ళు కూడా నాన్ వెజ్ తినేస్తున్నారు. తెలియక, తప్పు కాదు, తెలియక కదా, అవునా కదా? తెలిస్తే ప్రాబ్లం లేదు. తెలియకుండా చేసేదాన్ని పొరపాటు అంటారు. పొరపాటు జరిగిపోయిందంతా. తినేసిన తర్వాత 2 గంటల తర్వాత తెలిసింది వాళ్ళకి, అర్థమైందా? ఇది రెండో రోజు. తర్వాత మూడో రోజు వచ్చేసరికి ఎలా జరిగింది అనుకోనంటే, మనకు మూడో రోజు ఎక్కడ తీసుకెళ్ళారు? వాటర్ పార్క్ తీసుకెళ్ళారు. వాటర్ పార్క్లో ఫుల్లీ ఎంజాయ్ డ్రైవింగ్. మన గురించి సపరేట్గా మీరు సముద్రం చూసారు కదా, సముద్రం తయారు చేస్తే ఎలా ఉంటుంది? సముద్రం తయారు చేస్తారు సపరేట్గా వెస్టీజ్ మన గురించి. వాటర్ పార్క్ అనేది తయారు చేస్తారు. దాంట్లో ఫుల్గా ఓన్లీ వెస్టీజ్ మేనేజ్మెంట్ అండ్ వెస్టీజ్ టీమ్ మాత్రమే ఎంజాయ్ చేస్తాము. సపరేట్గా ఒక బీచ్ తయారు చేస్తారు వెస్టీజ్ గురించి. అక్కడ డ్యాన్సింగ్, ఫుడ్ అన్లిమిటెడ్, డ్రింక్ అన్లిమిటెడ్, కంప్లీట్ అన్లిమిటెడ్ ఇచ్చేస్తారు. ఫుల్లీ ఎంజాయ్ అనమాట. ఎవరు మార్నింగ్ 10 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడ కనిపించలేదు ఎవరు. ఆ రోజంతా అక్కడ అయిపోయింది. చాలామంది అంటే లోపలికి కంప్లీట్గా బీచ్ ఇంకా మనకు కనిపించదు. నాకు తెలిసి అదొక భూతల స్వర్గమే. ఎన్నో రకాల, చాలా రకాల డైవింగ్ అనమాట. ఇట్లా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒక పూర్ణిమ మేడం మాత్రం చాలా అన్ని రకాలు చేసేసుకొని వచ్చేస్తారు. నేనైతే చేసేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు మా ట్రైనింగ్లో పోలీస్ ట్రైనింగ్లో ఉంటుంది కాబట్టి అన్నీ చేసేస్తాం. చాలామంది భయపడిపోయినారు, కానీ చాలామంది ధైర్యవంతంగా చేస్తారు. అండ్ 4వ రోజు మనకి అదే రోజు హోలీ జరిగింది. మన గ్రేట్ మేనేజ్మెంట్తో ఎలా డ్యాన్స్ చేస్తాడు సార్ అంటే మామూలు కాదు. గౌతమ్ బాలి సారు 3 బైపాస్ సర్జరీ జరిగాయి సార్కి. 3 బైపాస్ సర్జరీ జరిగాయి. సుమారుగా 70 సంవత్సరాల సార్ది, 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ డ్యాన్స్ చేస్తే ఒక చిన్న పిల్లోడు లెక్క డ్యాన్స్ చేస్తున్నాడు సారు. మీరు వీడియో చూడండి ఒకసారి. అక్కడ అన్నిటికంటే మించేది అనుకోనంటే, అక్కడ మేనేజ్మెంటు, అక్కడ డిస్ట్రిబ్యూటర్ వేరు కాదు. ఇద్దరం ఒకటే ప్లేట్ తింటున్నాం, ఇద్దరం ఒకటే, మేము బెర్త్ మీద పడుకుంటున్నాం, ఒకటే ఫ్లైట్ మీద తిరుగుతున్నాం, అన్నీ ఒకటే, వేరు ఏం లేదు. అర్థమైందా? బయట నేను ఎందుకు చెప్తున్నాను, ఇంతకుముందు ఒక 7 సంవత్సరాలు వేరే కంపెనీలు చేసినప్పుడు కనీసం అక్కడున్న మేనేజర్తో కూడా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. మాకు కులకర్ణి సార్ తెలుసు. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఏదో కుష్ఠరోగం చూసినట్టు ఇచ్చేటోళ్ళు. కుష్ఠరోగం చూస్తారు కదా, చూడరా, అట్లా చూసేటోళ్ళు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఎందుకు వెస్టీజ్లో ఎంత పెద్ద సక్సెస్ ఉంది అనుకోనంటే, 7,000 మంది ఈరోజు వెస్టీజ్లో 1 lakh పైబడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 12,000 మంది కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 22 లక్షల మంది మనకు 2,000 నుంచి 2 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 5 కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. 300 మంది లగ్జరీ కార్స్, బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ లాంటి కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి కారు నాది కూడా బయట ఉంది, ఒకటి తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. దాంతో పాటు కూడా నెలకు 20 లక్షల రూపాయల ఆదాయం కూడా ఇస్తున్నారు. బాగుందా లేదా? అది 20 అనేది ఇది మొదటి నిక్కమే. ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. అర్థమైందా? కేవలం 4,600
85 రూపాయలకి వర్క్ చేసే ఒక వ్యక్తి ఈ రోజు నెలకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఈ రోజు వచ్చి సుమారుగా 3 ఇళ్ళు కట్టించడం జరిగింది, 2 కార్లు కొనుక్కోవడం జరిగింది, 2 బైకులు కొనుక్కోవడం జరిగింది, సుమారుగా 12 కోట్ల రూపాయలు వెస్టీజ్ ద్వారా సంపాదించడం జరిగింది. 7 సంవత్సరాల్లో 9 దేశాలు తిరగడం జరిగింది. 1 కేజీన్నర బంగారం కొనడం జరిగింది. 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించాను వెస్టీజ్లో ఎంత దమ్ముందో. కానీ మీలో దమ్ముందా లేదా గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు నిలబడడానికి మీ దగ్గర దమ్ముంటే ఈ వెస్టీజ్ మీదే, లేదంటే నేను చెప్పలేను. సో 4వది మూడో రోజు హోలీ, 4వ రోజు షాపింగ్లో మాకు ఫ్రెండ్స్ ఏం జరిగింది అనుకున్నంటే మాకు కేవలం 2 బ్యాగ్స్ ఎలా ఉంటుంది, కానీ మా మేడం 6 బ్యాగులు కొన్నది. 6 బ్యాగులు ఫుల్ అయిపోయినాయి. నేను ఆల్రెడీ 20,000 బాక్స్ తీసుకొని వచ్చిన, కార్డు వచ్చి 42 లక్షల కార్డు తీసుకొని వచ్చాను. నేను నా దగ్గర 42 లక్షల కార్డు ఉంటుంది. నాకేది దాన్ని ఏమంటారు అంటే కార్డు పేరు డైనర్స్ క్లబ్ 42 లక్షల కార్డు. నాకు ఏ ఎయిర్పోర్ట్ లాంజ్లోనైనా నాకు మా మేడంకి ఒక రాజు రాని లెక్క చూసుకుంటారు. వాళ్ళు అక్కడ కాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు, తల వచ్చేటోళ్ళు ఉంటారు, అది దాన్ని ఏమంటారు మసాజ్ చేసేటోళ్ళు, వాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు. అవన్నీ అక్కడ మాకు లాంజ్లన్నీ ఫ్రీ ఉంటాయి ఆ కార్డుతో. ఆ 42 లక్షల్లో మేడము వాడేసింది అన్ని. పడేసి 3-4 లక్షలు వాడేసింది. ఏం వాడేసిందంటే షాపింగ్ నువ్వే చేయమన్నావు కదా. మీ తమ్ముడి పెళ్ళి మొన్న జరిగింది, తమ్ముడి పెళ్ళికేమో 12 లక్షలు పెట్టి షాపింగ్ చేస్తావు, నాకేమో 3 లక్షలు అంటుంది ఇప్పుడు. అర్థమైందా? మన తమ్ముడు పెళ్లి చేస్తాను నేను, వాడికేమో 12 లక్షలు పెట్టి షాపింగ్ చేస్తావు, వీళ్ళకేమో నాకేమో 3 లక్షలు పెట్టి నేను 3 లక్షలు వాడేసిన వాళ్ళు అడుగుతున్నావు అనుకుని అంటుంది. లేదమ్మా నీ గురించి ఒక మంచి డైమండ్ నెక్లెస్ తీసుకొని ఇవ్వడం జరిగింది. డైమండ్ నెక్లెస్ ప్రతి దేశంలో మా మిస్టర్స్తో డైమండ్ నెక్లెస్ కొనేసి ఇచ్చాను. లైఫ్ బాగుందా? బాగుంటుందా లైఫ్? సో ఇట్లాంటిది మీ మేడంకి ఇస్తే బాగుంటుందా లేదా? మా మేడంకి ఇస్తున్నా. ఈ వీడియో రికార్డ్ చేసి మీ మిస్సెస్కి ఇవ్వండి, మీ ఇంట్లోకి రానిస్తే ఒట్టు. ఈ వీడియో రికార్డ్ చేసి మీ ఇంటికి ఇవ్వండి ఒకసారి, మీ ఇంట్లోకి ఎవరు రానిస్తారా? సార్ వెస్టీజ్ చేస్తుండే, మీరు వెస్టీజ్ చేస్తే ఏం చేస్తున్నారని అడుగుతారా లేదా? అర్థమైందా? షాపింగ్ అది. సో 4 రోజులు ఒక బ్రహ్మాండంగా జరిగిపోయింది. నా భూతో నా భవిష్యత్ ఎంత విధంగా జరిగిపోయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ట్రిప్పు ఇంకో 2 నెలల్లో పుకెట్ ఉండబోతుంది. అది రెడీ? పుకెట్ రెడీనా? పుకెట్. సో థాయిలాండ్ కంట్రీలో మళ్ళీ 2 నెలల్లో, మళ్ళీ ఇంకో ఆగస్టు వరకు వచ్చేసరికల్లా నెక్స్ట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ దట్ ఈస్ జపాన్. రెడీనా? ఒక్కటే మీరు సుసాధ్యం కావాలనుకుంటే వెస్టీజ్లో 5 సంవత్సరాలు గట్టిగా పంచండి. మీ అప్లైన్ని నమ్మండి, మీ అప్లైన్ చేయండి, గట్టి పట్టుకొని మీ అప్లైన్ని లైఫ్ లైన్ లెక్క నమ్మండి. సో అన్నీ సాధ్యమవుతాయి. మరొకసారి ఈ అవకాశాలు ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ అశోక్ సార్కి, అలాగే మహాగురువు గారు డాక్టర్ ఎస్పీ బాలి సార్కి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ వర్క్. థ్యాంక్ యూ.